నమస్కారం. మేము విజయ్ కుమార్. అందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. వరల్డ్ మ్యూజిక్ డే గ్రీటింగ్స్. జూన్ 21న దీన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవం 1982లో స్పష్టంగా నాకు తెలియదు. ఫ్రాన్స్లో జూన్ 21న ప్రారంభించారు. అయితే సంగీతానికి ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక ఆరాధన చేసేందుకు, సంగీత ఆరాధన చేసేందుకు ఒక దినోత్సవం పెట్టడం కరెక్టే. అయితే సంగీతం జీవితంలో ఒక అంతర్భాగం. అది చాలామంది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. పాట అలవోకగా వస్తుంది. అది మధురంగా ఉందా, లేకపోతే ఇంకొక రకంగా ఉందా అనేది కాదు. వినే చెవులను బట్టి, ఆలకించే అంతరంగాన్ని బట్టి మధురంగా పాట ఉంటుంది. పాటకు అనుగుణంగా చేసేటటువంటి శబ్దం లేదా పాటకు అనుగుణంగా చేసేటటువంటి ఈవెన్ చప్పట్లు కానీ, ఇతరత్ర వేసే చిటికెలు కానీ ఆ సంగీతానికి వన్నె తీసుకొస్తాయి. సంగీత సుస్వరాలు, సరిగమలు ఇవన్నీ సంగీతంలో అంతర్భాగమైన నిజమైనటువంటి సంగీతం అంటే నిజమైనటువంటి పాటకు ఎలాంటి స్వరాలు ఉండవు. అలాంటి స్వరం కష్టం నుంచి పుట్టుకొస్తుంది. పల్లె జీవనంలో శ్రామికులు నుంచి వచ్చింది సంగీతం. ఒక మనిషి తన శ్రమను మర్చిపోవటానికి పాట పాడుతుంటే ఆ పాటకు మరింత ఊపు తీసుకొచ్చేందువరకు వాయిద్యాల ఉపయోగం అందుబాటులోకి వచ్చింది. జీవితమే ఎందుకు సంగీతం అన్నానంటే, జీవితం ఒక మధురమైనది. ఈ మధురమైనటువంటి జీవితంలో మనం పాట వింటూనే పెరుగుతాం. ఆ పాటకు అనుగుణంగా అమ్మ చేసేటటువంటి ధ్వనులను వింటూనే పెరుగుతాం. అమ్మ పాటను మించినటువంటి అద్భుతమైన పాట ఎక్కడ ఉండదు. అమ్మను మించిన గాయని ఎవరు ఉండరు. అంచేత గాయలు అంటే అలా కోకిల్లాగా ఉండాలని, లేకపోతే ఇలా ఉండాలని, అలా ఉండాలని ఏమీ లేదు. పాట చాలా ఎవరు పాడినా మధురమైందే. అయితే అది అర్థమయ్యేటట్టు పాడితే చాలా అందంగా వినసొంపుగా ఉంటుంది. ప్రతి మనిషి సంగీతంతో ఉంటాడు. పాటే మనిషికి విశ్రాంతినిచ్చేది,